హాయ్ వరుణ్, హాయ్ మామ. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే మామ. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా మామ. అమ్మ ఏం చేస్తుంది? బాగానే ఉన్నా మామ. నాన్న బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నారా? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాసా? 6th క్లాస్లో నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్స్లో టాపర్వా నువ్వు? ఎస్ మామ. ఓ వెరీ గుడ్ బాయ్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే కష్టం? తెలుగు. తెలుగు కష్టమా? తెలుగు మనం తెలుగు వాళ్ళం అయ్యిండి తెలుగు నేర్చుకోకపోతే అట్ట ఎందుకు? నీకు తెలుగు ఎందుకు కష్టం నీకు? గుడింతలు అవి చదవటం రాదు మామ. గుడింతాలు అవి చదవడం రాదా? నేర్పియలేదా సారు? నేర్పలేదు మామ, నేనే నేర్చుకోలేదు మామ. మీ సార్ పేరు ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస సార్ ఇది తెలుగు నేర్పియండి, ఓకేనా? ఇంకేంటి ఇంక సార్ ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేసింది అమ్మ ఇంట్లో? రాగి సంగటి, చికెన్, అన్నం, అంతే మామ. రాగి సంగటి, చికెన్, అన్నం. మరి సండే స్పెషల్ అక్కడ పెట్టుకొని తిని మంచిగా ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఊరకనే మామ. ఊరికైనా తిరగడానికా? అంటే తిరగడం నీకు సరదానా? ఎంజాయ్మెంట్ కోసం వచ్చావా? అసలు యాక్చువల్గా నువ్వు మామూలుగా అయితే రావు కదా ఇక్కడికి. మెయిన్గా సండే రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? బొడ్డ అని చూడడానికి మామ. బొడ్డోండి చూడటానికా? ఓకే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? సంతోష్, వేదిక్, ఇంకా సంతోష్, వేదిక్, వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరిలో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సంతోష్ మామ. సంతోష్. ఓకే. నీకు మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా? మ్యాథ్స్లో ఏదో ఒక టేబుల్ చెప్పు, నీ ఇష్టం వచ్చిన టేబుల్. 10 1 जा 10, 10 2 जा 20, 10 3 जा 30, 10 4 जा 40, 10 5 जा 50, 10 6 जा 60, 10 7 जा 70, 10 8 जा 80, 10 9 जा 90, 10 10 जा 100. ఓకే, వెరీ గుడ్ వారు, నువ్వు బాగా చెప్పావు. ఇంకేం మరి? అంటే నేను జనరల్గా మీ స్కూల్లో కూడా రౌడీలు ఉంటారంటగా, మీ క్లాసుల్లో కొంతమంది రౌడీలు ఉన్నారంటగా? ఉన్నారంటగా, మొన్న గొడవలు పడుతున్నారంట, తన్నుకుంటారంట. వెళ్ళిపోయారు మామ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కాలేజీకి. ఏంటి మొన్న మీ స్కూల్లో గొడవ? ఏం లేదు. అప్పుడు ఏదో జరిగిందిగా, పిల్లలు కొట్టారుగా. నిన్ను ఒకసారి సైకిల్ మీద వెళ్తుంటే ఎవరు నిన్ను కొట్టింది? వేరే వాళ్ళు. ఎందుకు కొట్టారు చెప్పు, ఎందుకు కొట్టారు? వాళ్ళే గెలుచుకున్నారు. అంటే ఏం జరిగింది చెప్పు. నువ్వు సైకిల్ మీద పోతున్నావు, అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు నన్ను తిట్టారు మా అమ్మని తిట్టారు, అందుకని నాకు కోపం వచ్చి కొట్టా మామయ్య. వాళ్ళని కొట్టావు నువ్వు? అలా కొట్టకూడదు. ఒకవేళ తిట్టారనుకో, ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాలి, లేకపోతే నాన్నకి చెప్పాలి. వాళ్ళు పోయి వాళ్ళని తిడతారు కదా, అప్పుడు నీ జోలు రారు. నువ్వు పోయి వాళ్ళని కొట్టావనుకో, వాళ్ళు కూడా నిన్ను కొడతారు, అప్పుడు గొడవ అయ్యిద్ది. నిన్ను ఎప్పుడైనా తిడితే నువ్వు స్కూల్లో తిట్టారనుకో, పోయి సార్ వాళ్ళకి చెప్పు. ఊళ్ళో మామూలుగా తిట్టారనుకో, ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు మాట్లాడతారు. ఈసారి అట్లా గొడవలు మాకు. ఇంకా చెల్లి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. మరి మొన్న చెల్లిని ఎందుకు తిట్టావు? అది అట్లుంటుంది ప్రేమ. ప్రేమ అట్లుంటుందా? సరే. అమ్మ అంటే ఇష్టం. నానంటే కష్టం. ఎందుకని? నానంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టం. అమ్మ అంటేనే ఇష్టమా? నాన్న కూడా ఇష్టపడాలి, ఇష్టం లేదు అనకూడదు. నీకు డబ్బులు కావాలన్నా ఎవరు ఇస్తున్నారు? మరి నాన్న ఎందుకు ఇష్టం లేదు? నాన్న నా మీద కోపపడతాడు. నాన్న కోపపడతాడు, ఏమనడు. అట్లా అని చెప్పి ద్వేషం పెంచుకోకూడదు, సరేనా? ఇంకేంటి మరి? ఈ ఊళ్ళోకి పోయావుగా ఇందాక, తాతను చూసి వచ్చావా? మాట్లాడారు, ఏం అడిగాడు తాత? ఎప్పుడు వచ్చావయ్యా? నిన్ను చూసి షాక్ అవ్వలేదా? ఎలా షాక్ అయ్యాడు? ఎట్లా వచ్చావు? అంత దూరం నుంచి అక్కడే ఎలా వచ్చావని అడిగాడా? అవును, ఎలా వచ్చావు అక్కడి నుంచి? అక్కడ నుంచి సేంగుతి నుంచి ఆటో ఎక్కొచ్చా,
మళ్ళీ గంగవరం నుంచి బస్సు ఎక్కొచ్చా. ఉమ్. మళ్ళీ దోసకెళ్ళిపాడు నుంచి బైక్ ఎక్కొచ్చా. ఓకే, దాసకల్పాడు నుంచి బైక్ ఎవరు బైక్ అది? వేరే అన్నయ్య వాళ్ళు. నీకు తెలుసా వాళ్ళు ఎవరా? ఆ, అది ఇట్లా తెలిసిన వాళ్ళ బైక్లే ఎక్కాలి, తెలియని వాళ్ళ బైక్లు అసలు ఎక్కమాక, సరేనా? వాళ్ళు వదిలిపెడతామన్నా నేను బస్సుకొస్తాలే అని చెప్పాలి. ఇట్లా ఒక్కడ వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, పట్టుకొని పోతారు, సరేనా? ఇంకేం మరి, ఇంకేం అడిగాను? అవును, నీకు ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్? అదేంటి మళ్ళీ అల్లు అర్జున్